దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆదివారము మందిరములలో ఆరాధించుటకు అవకాశం లేని కారణము చేత ఈ ఫోన్ ద్వారా లైవ్ ద్వారా మీరు ఆరాధన దేవుని వాక్యమును మాతో కలిసి ఆరాధించవలసిందిగా ప్రభువుని కోరుచున్నాము. ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేయుచున్నాము. ప్రార్థన చేసి మనం ఈ కూడికను ప్రారంభించుకుందాం. ఆరాధన క్రమాన్ని దయచేసి ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రియ ప్రభువ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి చెల్లిస్తున్నాము. ఈరోజు పునరుత్థాన దినమందు మందిరములో ఆరాధించవలసిన సమయంలో ప్రపంచ దేశానికి సంభవించిన విపత్తు వలన, కరోనా వైరస్ వ్యాధి వలన ప్రపంచంలో ప్రజలందరూ కూడా నేను స్తుతించలేక ఎవరి గృహాల్లో వారే స్తుతించుచు ఉన్నాము. ఎవరి గృహాల్లో వారే ఆలయముగా చేసుకొని ఆరాధించుచు ఉన్నాము. మా మటుకు మేము ఈ ఫోన్ ద్వారా కొద్ది మందికైనా సువార్త ఆరాధన క్రమాన్ని ప్రారంభించడానికి సహాయం చేసి దీవించండి, కాపాడమని అడుగుచున్నాం. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించుచు వర్ధలింప చేయండి. మీ నామానికి స్తుతి మహిమ చెల్లిస్తూ కొన్ని కీర్తనలు పాడి స్తుతించుచు ఉన్నాము. పాడుచున్న ప్రతి వాణి స్వరమును నీ మహిమార్థమై వాడుకోమని మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు అనేటువంటి పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు అనేటువంటి పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితులు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితులు. హేతువేమీ లేకుండా, లాభమేమీ పొందకుండా, ప్రేమ చూపువారు ఎవరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను అటన వరకు చేయగలరా? నా కోసము అటన వరకు తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితులు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితులు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు,
దేవుని ఘనమైన నామమునకు మహిమ కలిగిన గాక. దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు కూడా ఆదివారపు ఆరాధనలో మరి ప్రభు నామమును మనం స్తుతించి ఆరాధించుటకు దేవాది దేవుడు, పరిశుద్ధులైన దేవుడు మనందరికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంత వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఇంతవరకు కూడా ఆయన సన్నిధిలో మనందరం కూడా కూడి ఆయన నామమును ఘనపరచుటకు, స్తుతించుటకు దేవాది దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. ఒక కీర్తన పాడదాము. యేసయ్యా నిన్నే నిన్నే కొలుతున్నాయా, నీవే నీవే నా రాజువయ్యా అనే ఆరాధన కీర్తన పాడుకుందాం. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించి రావా, నన్ను నడిపించి రావా, నన్ను గమనించి రావా, నన్ను నడిపించి రావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైదివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైదివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా
యేసయ్య మనకు రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరిశుద్ధుడు, పరలోకమందు భూమి యందు కూడా సర్వాధికారము గలదు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుని కాన ప్రతి గానముతో స్తుతించబడుచు ఉండగా, ఈ మధ్యాహ్న వేళలో ఈ ఫోన్ ద్వారా ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడలారా, పరిశుద్ధాత్ముడు నిన్ను తాకును గాక. ఏ గృహంలో ఉండి ఈ శబ్దము ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించినట్లు ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము ఈ మాటల ద్వారా దేవుడు నీకు సమృద్ధిని కలిగి చేయనట్లు, బలహీన సమయంలో, కృంగిన సమయంలో, వేదన సమయంలో ఆయన దర్శిస్తున్న దేవుడు ఈ మధ్యాహ్న వేళ నాతో మాట్లాడు ప్రభువా, ఈ సన్నిధి నాకు దయచేయి ప్రభువా. నీవే మాకు ఆధారమై ఉన్నావు, నీవే రక్షకుడై ఉన్నావు. ప్రపంచాన్ని చుట్టుముట్టిన వ్యాధిని, ఈ కరోనా వైరస్ వ్యాధిని, మహమ్మారిని పారదోలండి, ఈ అభిషేకంతో నింపండి, ఈ స్వస్థత ఇచ్చేయండి. పరిశుద్ధులు ప్రార్థించుచు ఉన్నారు, భక్తులందరూ కూడా ప్రార్థించుచు ఉన్నారు, సంఘ విశ్వాస బృందము ప్రార్థించుచు ఉన్నారు. అందరి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేశానికి క్షేమమును, నెమ్మదిని, సమాధానమును మీరు కలిగజేసి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విని ప్రతి ఒక్కరికి ఆ జీవితంలో మీరు ఆశీర్వదించమని, పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాది వందనాలు తెలియజేస్తున్నాము. ఇగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుంటున్నాము. ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం, భక్తుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఆయన సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారా మహిమ పొందిన పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన తన మహిమతో మనందరూ కూడా సమృద్ధిగా నింపి నడిపించి ఆశీర్వదించను గాక. మనందరికి వచ్చిన ఒక పల్లవి శరణం పాడుకు, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించేదము అనే ఒక పల్లవి శరణం కలిసి ఆరాధిద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని చేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము.
పరిశుద్ధ లేఖ గ్రంథముల నుండి 91వ కీర్తన 15వ వచనములో ఒక మాట మనకు వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథాల నుండి దేవునికి వాక్యము 91వ కీర్తన 15వ వచనములో దీర్ఘాయువుతో తృప్తిపరచును. ఈ మధ్యాహ్న వేళ మన జీవితంలో ఆయన తృప్తిపరిచే దేవుడు. మానవుని జీవితంలో తృప్తి అనేది ఎక్కడా లేదు. ఎంత ధనమున్నా మానవుడికి తృప్తి లేదు, ఆస్తిపాస్తులున్న మానవుడికి తృప్తి లేదు, వెండి బంగారమున్న మానవుడికి తృప్తి లేదు, విద్యలు మేడలు ఉన్న మానవుడి జీవితంలో తృప్తి లేదు. ప్రతిరోజు రకరకాల భోజన పదార్థాలు తింటున్న మానవుడు తృప్తి లేదు. తృప్తి లేని మానవుడు, ఈ తృప్తి లేని మానవునికి దేవుడు తృప్తిపరిచేవాడు. దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరచుచున్నాడు. మానవునికి జీవితంలో ఆయుష్ అనే మాట, రెండవది అర్ధాయుష్, మూడవది దీర్ఘాయుష్. ఆయుష్ అంటే ఎంతకాలం బ్రతుకుతాడో, ఎన్ని నెలలు బ్రతుకుతాడో, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో ఎవరు కూడా తెలియని ఆయుష్. రెండవది అర్ధాయుష్ అన్నాడు ప్రసంగి, సగం ఆయుషే. కాలము రాకముందే చాలామంది కూడా వారి ఆయుష్ను ముగించుకుంటున్నారు. ప్రాణాపాయముల చేత, అప్పుల బాధల చేత, రకరకాల రోగముల చేత, రకరకాల సమస్యల చేత ఆయుష్ను వారు అర్ధాయుష్గా చేసుకుంటున్నారు. కొందరు అప్పుల బాధలతో ఆయుష్ను అర్ధాయుష్ చేసుకొని చనిపోతున్నారు. కొందరు ప్రేమ బలముల చేత, కొందరు పరిస్థితులు బాగోక, కుటుంబాల స్థితులు గదులు బాగోక, కొందరు దేవుడిచ్చిన ఆయుష్ను అర్ధాయుష్ ఈ లోకం నుండి ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడేం చెబుతున్నాడంటే ఆయుష్ కలిగి జీవించండి. దేవుడైన యెహోవా నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇజ్రాయెలుకు మనందరి కోసం 10 ఆజ్ఞలు రాయించాడు. ఆ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమనగా 4వ ఆజ్ఞ, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. మనం భూమి మీద ఎక్కువ కాలం జీవించాలంటే, భూమి మీద ఆరోగ్యకరంగా మనం జీవించాలంటే దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఉంది. 4వ ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో, భూమి మీద జీవించినంత కాలం నీవు బ్రతకాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అప్పుడు దీర్ఘాయుష్ కలుగుతుందన్నాడు. దీర్ఘాయువుతో తృప్తిపరిచే దేవుడు. ఆయుష్ నుండి, అర్ధాయుష్ నుండి దేవుడు నీ జీవితంలో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్లో మరొక రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా రాజు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి మనం చదివినట్లయితే, ఇశ్రాయేలు దేశపు రాజైన హిజ్కియా ఆ కాలంలో మరణకాలం వచ్చింది. మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయిన యెషయా గారు వెళ్ళి, రాజైన హిజ్కియా, నీవు మరణమవుచున్నావు, నువ్వు చనిపోతున్నావు కనుక నీ ఇల్లుని చక్కబెట్టుకోమని ప్రవక్త అయిన యెషయా గారు హిజ్కియాకు వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక చేశాడు. ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమవుచున్నావు, ఇక నీకు ఆయుష్ లేదు, ఆరోగ్యం లేదు. ఇది దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క ప్రకటన. దేవుడు చెప్పమన్నాడు రాజు అని యెషయా ప్రవక్త గారు వెళ్ళి చెప్పగానే ఆయన చెప్పి అట్లా వెళ్ళిపోయినాడు. దేవుని మాట, రాజైన హిజ్కియా సింహాసనము దిగి
గోడ తట్టు తన ముఖము పెట్టుకొని ఏడ్చుచు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవా, నీ ప్రవక్త ద్వారా నాకు మరణాన్ని సెలవిచ్చి ఉన్నావు. నేను నీతిగా జీవించాను, యథార్థంగా బ్రతికాను, నీ మందిరాన్ని బాగు చేయించాను, ప్రజలకు మంచి పరిపాలన అందించాను. ఒక్కసారి నీవు నన్ను కృపతో జ్ఞాపకము చేసుకో అని రాజు కూడా కన్నీటి ప్రార్థన చేశాడు. మరణం అంటే ఎంత భయము! మరణం అంటే అందరికీ భయమే. వృద్ధులు అడిగిన భయపడతారు. మరణం అంటే అందరూ కూడా వేదనే. మరణం అంటే అందరూ కూడా భయపడతాం. రాజుగారు కూడా భయం వచ్చింది. దేవుని ఎదురు వచ్చిన హెచ్చరిక ఇది. అయ్యో, నేను చనిపోవాలా, నేను మరణించాలా, నేను కాలంలో కలిసిపోవాలా, ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని హిజ్కియా గోడ వైపు ముఖం పెట్టుకుని కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన విన్న దేవుడు కరుణించి కరిగిపోయి వెంటనే యెషయాతో చెబుతున్నాడు, మళ్ళా యెషయా మరల వెళ్ళు, రాజు ఎదుగు వెళ్ళు. హిజ్కియాకు మరణము లేదు. అతని కన్నీరు విడుచుట నేను చూచాను, అతని ప్రార్థనను విన్నాను, అతని మనవి నేను అంగీకరించాను. అతడు దేవుని సన్నిధిలో ఆయుష్ పొందుకుంటాడు. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకుంటాడని చెప్పయ్యా అని ప్రవక్తతో చెప్పగానే ప్రవక్త ఇంకా నడిమిషాలకు దాటక ముందే దేవుని వర్తమానం ఎంత శీఘ్రంగా ఉంది ప్రార్థన, ఎంత శీఘ్రంగా విన్నాడు దేవుడి ప్రార్థన, ఎంత త్వరగా విన్నాడు ప్రార్థన. మరి భక్తులారా, దేవుని విశ్వాసులారా, కష్టాల సమయంలో నీవు దేవునికి మొరపెడుతున్నప్పుడు, మరణ పంచుల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతున్నప్పుడు, నీ కుటుంబంలో స్థితిగతులు మంచిగా లేనప్పుడు దేవునికి మొరపెడుతున్నప్పుడు, లేక నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతున్నప్పుడు నీ ప్రార్థన శీఘ్రంగా దేవుడు వింటున్నాడా? హిజ్కియా ప్రార్థన వెంటనే విన్నాడు. వెంటనే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. మరలా ప్రవక్త వెనక్కి తిరిగి వచ్చి, రాజా, దేవుడిని నీకు మరలా ఆయుష్ ఇచ్చాడు 15 సంవత్సరాలు. కన్నీరు విడిచిటని దేవుడు చూచాడు. దేవుడు కన్నీరు ప్రార్థన చేసిన వారికి తృప్తిపరిచి దీర్ఘాయు ఇచ్చినవాడు. దీర్ఘాయువుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఈ రోజుల మానవ జీవితంలో తృప్తి లేదు. దీర్ఘాయునిచ్చి, దీర్ఘాయు ఎందుకు ఇస్తున్నాడు? దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ జీవితంలో దేవుని స్తుతించాలి. ఇష్టానుసారంగా ప్రవర్తించమని కాదు, ఇష్టానుసారంగా జీవించమని కాదు. ఈ ఆయుష్ అంతా కూడా పాడు చేసుకోమని, పాపానికి, నాశనానికి, రకరకాలైన చెడు వ్యసనాలకి నాశనం చేసుకోమని కాదు. కానీ దేవుడిచ్చిన ఆయుష్లో దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, దేవుని కొనియాడు, దేవునికి మహిమ చెల్లించు. మొదటి మాట, కన్నీటి ప్రార్థన చేసిన వారికి దేవుడు తృప్తిపరుస్తాడు, దీర్ఘాయువునిచ్చి తృప్తిపరుస్తాడు. చాలామంది అనుకుంటున్నారు, చనిపోతామేమో, మరణిస్తామేమో. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ కరోనా వైరస్ వలన మరణము మరణము మరణము. చనిపోయే వ్యక్తి ఎవరు కూడా తెలియట్లేదు. ఆ చనిపోయిన వ్యక్తిని కూడా ఇంటి వారికి కూడా తీసుకొని రావట్లేదు, ఇంటి వారు కూడా తెలియజేయట్లేదు. అంతటి భయంకరంగా ఉంది ఈ మరణపు ప్రయత్నాలు. ప్రభునందు దేవుని వెళ్ళారా. కానీ దేవుడు నీ దేశాన్ని, నీ ఉన్న స్థలాన్ని, నీ ఉన్న ప్రదేశాన్ని కాపాడుతున్నాడు. తన రెక్కలు దాన్ని కప్పుతున్నాడు, తన హస్తంతో కాపాడుతున్నాడు, కాచి కాపాడుతున్న దేవుడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, తృప్తిపరిచే దేవుడు. రెండవ విషయాన్ని, ఆకలితో ఉన్నవాడిని దేవుడు తృప్తిపరిచేవాడు.
మత్తయి సువార్త 14:18 యేసు ప్రభువారు 3 దినములు ఉపవాస కూడికలు పెట్టారు అరణ్య ప్రాంతములో. ప్రజలు వేల మంది వచ్చారు. 3 దినాలు ఆయన బోధించిన తర్వాత ప్రభువారు అన్నాడు, వీరికి ఆహారం పెట్టమన్నారు. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా ఇన్ని వేల మందికి ఆహారం పెట్టాలంటే మన దగ్గర ధనము లేదు, ఆహారము కూడా లేదు. ధనము లేని వారు, ఆహారం లేని వారు ఇంతమందికి ఎలా పెట్టాలి నాయన? పంపించి వేయండి, వారే గృహాలకు వెళ్ళి భోజనం చేస్తారు నాయన అని శిష్యులు అన్నప్పుడు, దారిలో ముచ్చిళ్ళు పోతారు, మీరు ఆహారం పెట్టమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ధనము లేని వారము, ఆహారం లేని వారం ప్రభు ఇంతమందికి ఎలా పెట్టాలయ్యా? ఆ వచ్చిన ప్రజలు ఒక చిన్న బాలుడు లేచి, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అది ఇచ్చినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఇన్ని వేల మందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోవునా? ప్రభువారు వాటిని తీసుకొని రమ్మన్నారు. వాటిని చేతిలో తీసుకున్నారు. ఆకాశం వైపు ఎత్తి కన్నులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచినప్పుడు విస్తరించబడ్డాయి. 50 మందిగా, 100 మందిగా, 10 మందిగా పంక్తులుగా వారు కూర్చున్నప్పుడు శిష్యులు వడ్డించిరి. వారు తృప్తిగా తినగా 12 గంపలు మిగిలిను. ఆహారంతో తృప్తిపరిచేవాడు. మొదటి మాట, దీర్ఘాయువుతో దేవుడిని తృప్తిపరుస్తాడు. ఆయుష్ ఇచ్చి, ఆయుష్ దేవుని కొరకు వాడాలి. ఆ ఆయుష్లో దేవుని స్తుతించాలి. సజీవులే కదా స్తుతిస్తారు. పాతాళమున నీకు స్థుతి లేదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెప్పదు. ఈరోజు మనం సజీవులే కదా దేవుని స్తుతించాలి. ఈరోజు నీకంటే గొప్పవారు లేరు, నీకంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు లేరు. అందరూ చనిపోయారు. గొప్ప నాయకులు చనిపోయారు. ప్రపంచాన్ని ఏలిన నాయకులు చనిపోయినారు. నువ్వు ఉన్నావంటే దేవుని కృప. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దావీదు గారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము. సమాధి నుండి నీ ప్రాణమును విమోచించి, ఎక్కడి నుంచి విమోచించినాడు? సమాధిలోకి వెళ్ళకుండా విమోచించి కరుణ కటాక్షములని కిరీటము నీకు దేవుడు ధరింపజేసి ఉన్నాడు. ఈ ధనవంతుడైన దావీదు ప్రాణానికి చెప్పుకున్నాడు, ప్రాణమా యెహోవాను స్తుతించు, కొనియాడు, ఆరాధించు అంటున్నాడు. మరొక ధనవంతుడు బైబిల్లో లోకాసు వార్తలో అతను అంటున్నాడు, ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము, సంతోషించుము. డబ్బెక్కమైన వారు అట్లా అంటున్నారు, డబ్బు లేని వారు ఇట్లా అంటున్నారు. ఆ ధనవంతుడేమో తినము, త్రాగము, సంతోషించము, సుఖించము. ఈ ధనవంతుడైన దావీదు ప్రాణమా యెహోవాను స్తుతించుము, కొనియాడము, ఘనపరచుమని ఈ దావీదు స్తుతిస్తున్నాడు. సమాధిలోనికి నీ ప్రాణము వెళ్ళకుండా కరుణా కటాక్షములని కిరీటమును దేవుడు నీకు ధరింపజేశాడు. పాత కీర్తనలో దేవదాసయ్య గారు పాడారు, దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీ మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమా నా జీవమాయు ఓవా దేవుని పావనమా మును స్తుతించుమా, నా యంతరంగము లో వసించు నో సమస్తమా, కారణము చే దేవ సంస్తుతి
చేయవే మనసా చావు గోది నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవగిరి తముగవేయును నీ శిరస్సు మీద జీవగిరి తముగవేయును. చూడండి, చావు గోతి నుండి దేవుడు నిన్ను బ్రతికించినాడు. సమాధి నుండి ఆయన నిన్ను విమోచించి కరుణా కటాక్షములని కిరీటముతో ఆయన చేసి ఉన్నాడు. రెండవది, ఆహారముతో దేవుడు నిన్ను తృప్తిపరిచాడు. లోకమంతా కూడా ఆకలి తలమటిస్తున్నా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలితో ఉన్నా దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడు. 147 కీర్తన 13 అంటాడు, ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే, ఆయనే, ఆయనే. మంచి ఆహారమునిచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు, ఆరోగ్యమునిచ్చి తృప్తిపరుస్తాడు, ఆయుష్ ఇచ్చి తృప్తిపరుస్తామంటాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ మధ్యాహ్న వేళలో దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఆహారం లేదని బాధపడకుండా, దప్పిక లేదని బాధపడకుండా ఆహారమునిచ్చి నిన్ను తృప్తిపరిచేవాడు. ఒకసారి ఎడారిలో హాగరు తన బిడ్డను తీసుకొని ఆహారం లేక దాహం లేక అలమటిస్తున్నప్పుడు ఆ మండు టెండలో ఎడారిలో ఆ పసిపిల్లవాడు అమ్మా దాహం దాహం అని అరుస్తూ ఉన్నాడు. నీళ్లు లేవు, ఆహారం లేదు, ఉన్న నీళ్లు ఆహారం అయిపోయింది. ఆ పిల్లవాడిని పది కింద పడివేసి తల్లి అయిన హాగరు దూరం ఏడుస్తూ ఉంది. అయ్యో మాకీ కర్మ, అయ్యో మాకీ బాధ, అయ్యో మాకీ దుఃఖం. ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆదరించట్లేదు? ఎవరు కూడా మమ్మలను పలకరించేవారు లేరు, ఆహారం పెట్టేవారు లేరని ఆ ఎడారిలో ఏడుస్తూ ఏడుస్తూ ఆ తల్లి అయిన హాగరు ఏడుస్తూ, పిల్లవాడైన ఇష్మాయిల్ ఏడుస్తూ అన్నాడు. పిల్లవాడి మర దేవుడు విన్నాడు. ఆ పిల్లవాడిని మర దేవుడు విని ఎడారిలో గోతిని చీల్చి నీటి ఓటను పుట్టించాడు. హాగరు నీకేమొచ్చింది? వెళ్ళు, భయపడమాకు. ఈ పిల్లవాడు ఉన్న స్థలంలో దేవుడు ఉన్నాడు. నీ పిల్లవాడు, నీ కుమారుడు చనిపోడు, అతను గొప్ప వ్యక్తి అవుతాడు. ఆ నీటి ఓటను పట్టి ఆ పిల్లవాడికి త్రాగించినప్పుడు ఆ పిల్లవాడు బ్రతికాడు. చనిపోతున్న వాడిని తృప్తిపరుస్తాడు. దాహము లేదనుకున్న వారికి దాహము తీరుస్తాడు. ఆహారం లేదనుకున్న వారికి ఆహారం ఇచ్చి తృప్తిపరిచేవాడు. మూడవది 146వ కీర్తన 145వ కీర్తన 16వ వచనంలో ప్రతి జీవి కోరికనైనా తృప్తిపరచుచున్నాడు. ప్రతి జీవి యొక్క కోరికనైనా తృప్తిపరిచేవాడు. ఏ కోరిక ఉంది నీకు? దేవుడు తృప్తిపరుస్తాడు. చాలామంది మనుషులకు రకరకాల కోరికలు ఉంటాయి. అన్ని కోరికలు తృప్తిపరచాడు. నీకు అడిగింది, ఆయనకి ఇష్టమైంది ఏ కోరిక అయితే ఉందో అది తృప్తిపరిచేవాడు. ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచేవాడని ఈ 145:15 వాక్యంలో భక్తుడు రాశాడు. ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచి ఆయన గుప్పిలి విప్పగా ఆహారము కొరకు ప్రతి జీవి ఆయన కొరకు ఎదురు చూస్తా ఉంది. ప్రతి జీవిక కోరిక ఆయన చేతి కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. ఆయన గుప్పిలు విప్పితేనే ఆహారం. ఆకాశంలో ఎగిరే పక్షులైనను, అడవిలో ఉండే మృగములైనను, నీటిలో ఉండే జలచరములైనను, భూమి మీద ఉన్న మానవులైన మనమందరం 4 జాతులు ఆయన చేతి వైపు చూస్తున్నాయి. ఆయన గుప్పుల వైపు చూస్తా ఉన్నాయి. ఆయన చేతుల ఆహారం ఉంది. ఆకాశ పక్షులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు.
నీటిలో ఉన్న జలచరములకు ఆయన ఆహారం ఇచ్చేవాడు, అడవిలో ఉన్న మృగములకు ఆయన ఆహారం ఇచ్చేవాడు, భూమి మీద ఉన్న మనకు మానవులు కూడా ఆయన ఆహారము ఇచ్చేవాడు. ప్రతి జీవిక కోరికనైనా తృప్తిపరచుచున్నాడు. ఈ మధ్యాహ్న వేళ 3 విషయాలు దీర్ఘ వాక్యాన్ని బోధించాం. 1, దీర్ఘాయువుతో ఆయన తృప్తిపరిచేవాడు. దేవునికి దీర్ఘాయు ఎందుకు ఇచ్చినాడు? ఈ జీవితాన్ని దేవుణ్ణి ఆనందించాలి, ఈ ఆయుష్తో దేవుని స్తుతించాలి. ఈ దేవుడిచ్చిన ఆయుష్ను మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి దేవునికి ఆరోగ్యం ఆయుష్ ఇవ్వలేదు. 2వది చూస్తే దేవుడు ఆకలితో అలమటిస్తున్న వారిని ఆహారంతో తృప్తిపరిచేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, మత్తయి సువార్త 6:33 మొదట ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడదు. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలని మనమందరం కూడా బాధపడుతూ ఉన్నాం, చింతపడుతూ ఉన్నాం. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నీతిని, రాజ్యమును వెదకండి, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 3వది ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు. ఆకాశంలో ఎగిరే పక్షులు, అడవిలో ఉన్న మృగాలు, నీటిలో ఉన్న జలచరములు, భూమి మీద ఉన్న మనం కూడా ఆయన జీవులమే. ఆయన గుప్పిలి విప్పితే మనకు ఆహారం, ఆయన గుప్పిలి విప్పితే మనకు ఆరోగ్యం, ఆయన గుప్పిలి విప్పితే మనకు ఆయుష్ కలుగుతుంది అని విశ్వసించిన దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, దేవుడు మనకు ఎంతో ఆయుష్ ఇచ్చినాడు. మనకంటే గనులేరు అని చెప్పుకున్నాం. గొప్ప గొప్ప నాయకులు లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు, దేశాన్ని గడగలాడించేవారు. నేను భూమి మీద స్థిరంగా ఉంటానుకున్నవారు కూడా లేకుండా పోయినారు. కానీ దేవుడు నేను ఎందుకు ఉంచాడు ఈరోజు నేటి వరకు సజీవులుగా? నేటి వరకు ఎందుకు భూమి మీద ఉంచాడంటే మనమందరూ కూడా ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆయన నామం ఉన్నతమైనదిగా ఆశీర్వదించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించే దేవుడు. అటువంటి కృపలతో దేవుడు నిన్ను నన్ను నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రభు అయిన దేవుడు నీ జీవితాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడు మరొక మారు దేవసంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని మాట విన్న దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ మీటలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు నేను ఎంతగా ప్రేమించాడు. ఆయన గుప్పిలి విప్పితే నీకు ఆహారం, ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. నీకే కోరిక ఉంది, నీ అవస్థత ఉందో ఈ మధ్యాహ్నం వేళ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్యా, నన్ను ఎంతగానో ప్రేమించా ప్రభువా, నీ ప్రేమ కొరకే వందనాలు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాబా నరరూపి వైనావు, నా శాపము బాబా నలిగి వ్రేల ఇదివి, నాగు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే.
అవును ప్రభువా, నన్ను ఎంతగానో ప్రేమించా ప్రభువా. మా పాపములు, మా శాపములు, మా రోగములు, మా వేదనలు భరించి ఉన్నావు నా తండ్రి. మా కొరకు ఎవరు కూడా సిలువలో యాగమైపోలేదు ప్రభువా. ఈ ఉదయకాలము నీ మాటలు విన్న మా జీవితాల్లో ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, మీ మహాపరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క మహాకృపను బట్టి నా తండ్రి, నాయన ఏప్రిల్ మాసము 26వ తారీఖు ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, ఇదిగో నా తండ్రి, మా గృహాలలో ప్రభా అయా కూడి చేరి ప్రభా ప్రార్థించటానికి నా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ సదవకాశమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నువ్వు నా తండ్రి పునరుద్ధానమందు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అయా ఇదిగో నా తండ్రి నీవు తృప్తిపరచు దేవుడు అని సెలవిచ్చావు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో మీ దాసులు నిలబెట్టుకొని ప్రభా అయా మాట్లాడి ఉన్న దేవా మీకు వందనాలు ప్రభా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని దీర్ఘాయు చేత తృప్తిపరుస్తానని సెలవిచ్చావు ప్రభా. నిజమేనయ్యా, ఆయుష్ను కలిగి ఉండటం మీ కృపేనయ్యా. అయ్యా నీ సెలవు లేకపోతే ప్రభా, మీ ఆజ్ఞ లేకపోతే ప్రభా మేము ఎప్పుడో నశించిపోయేటువంటి వారమయ్యా. మీ కృప చేత ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో లెక్కించుకున్నావయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిజంగా లోకంలో జ్ఞానవంతులు ప్రభా, గొప్ప గొప్ప విద్యావేత్తలు ప్రభా, ధనవంతులు ప్రభా అయ్యా దైవం మరి నాయన వైద్యం తెలిసిన గొప్ప గొప్ప డాక్టర్లు సహితము జీవాన్ని నాయన పొందలేకపోయినారు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి మీ కృప మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆయువు చేత తృప్తిపరిచే దేవుడుగా ఉంటానని వాగ్దానం చేస్తావయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన మీరు అన్నారు కదా, మంచి గోధుమ పంటతో నేను నిన్ను తృప్తిపరుస్తానని సెలవిచ్చావు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నీ ప్రజలైన వారు నాయన ప్రభా కొండ ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో మీ మాటలు వినటానికి వచ్చిన వారికి 5 రొట్టెలు 2 చిన్న చేపల్లో నుంచి నా తండ్రి నాయన 5,000 మందికి సమృద్ధిగా ఆహారాన్ని ప్రభా పెట్టిన దేవుడు అయ్యా. వారు తిని తృప్తి పొందారని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన లేమి స్థితిలో నుంచి మమ్మల్ని పోషించి తృప్తిపరిచే దేవుడు అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ఆహారముతో తృప్తిపరుస్తానని సెలవిచ్చావు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయన ప్రభు ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావయ్యా, మీకు వందనాలు. నిజమేనయ్యా, మా కోరికలు, మా తలంపులు, మా ఆలోచనలు, మా ఉద్దేశాలు మీ చిత్తంలో ఉంటే ప్రభా దాన్ని సఫలం చేస్తానని వాగ్దానం చేశావయ్యా. అయ్యా మీకు వందనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అని సెలవిచ్చావు ప్రభా. ఇదిగో నా తండ్రి అయ్యా ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకమని సెలవిచ్చావు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నిజంగా మనుషులు మమ్మల్ని తృప్తిపరచలేదు ప్రభా. మా అనుకున్న వారు మమ్మల్ని నాయన అయ్యా ఇదిగో నా తండ్రి తృప్తిపరచలేరు, కానీ ప్రభా మీరు మాత్రమే తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చేతిలో ప్రభా అయ్యా మేము తృప్తిపరచబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ప్రభా మీ కృప దయచేయండి. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మేమైతే నాయన మీ సన్నిధిలో మీ మందిరంలో ప్రభా గడపాలని ఆశపడుచు ఉన్నాం, కానీ అయ్యా ఇదిగో పరిస్థితులు అనుకూలించక ప్రభా మేము గడపలేకపోతూ ఉన్నాం. అయ్యా దయతో క్షమించి ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మీ మందిరంలో కలిసి మేము మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. మీ మందిరంలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఉన్నదయ్యా. అట్టి భాగ్యాన్ని దయచేయండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ కృప నుంచి ప్రభా విత్తబడినటువంటి వాక్యము నాయన ప్రభా మా హృదయాల్లో అయ్యా భద్రపరచబడినట్లుగా ఎందరైతే ఫోన్ల ద్వారా నాయన మీ వాక్యాన్ని విని అయ్యా నాయన చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరగా రానున్న మా యేసయ్య పరిశుద్ధోన్నత నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక.
మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు కూడా మరి ఆయన సన్నిధిలో మనమందరం కూడా లైవ్లో చక్కగా కలిసి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. మరి గ్రామంలోను యూట్యూబ్ ద్వారా దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో కూడా వెళ్తుంది. చాలామంది కూడా విని సంతోషపడుతున్నారు. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించి దీవించి వర్ధలింపచేయను గాక. మరి చివరి ఒక చిన్న పల్లవి శరణం పాడుకొని ముగింపు ఆశీర్వాదాలతో ఈ పునరుద్ధానపు ఆరాధన మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా అని అందరికీ వచ్చిన ఒక కీర్తనది. దేవునామ ఒక పల్లవి శరణం పాడి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాము. దేవుని స్తోత్రం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవిందును నిత్యం నీ నీడలో ఆస్వాదితుము నీ మాటల మకరందము. జీవిందును నిత్యం నీ నీడలో ఆస్వాదితుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవిందును నిత్యము నీ నీడలో ఆస్వాదితుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, జీవిందును నిత్యము నీ నీడలో ఆస్వాదితుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, మాకు చాలిన దేవ, ఈ ఆదివారమున ఏప్రిల్ మాసము చివరి ఆదివారం ఈ సన్నిధిలో కూడి స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఆ శ్రేయభిలాషకరమైన దినము కొరకే స్తోత్రము కలుగును గాక. ఈరోజు నాయన ఈ ఫోన్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధన చూసి
వాక్యాన్ని విని ఈరోజు మూల వాక్యం తృప్తిపరిచే దేవుడు, ఆయుష్ ఇచ్చి తృప్తిపరిచే దేవుడవు, ఆహారం ఇచ్చి తృప్తిపరిచే దేవుడవు, ప్రతి జీవిక కోరికను తీర్చి తృప్తిపరిచే దేవుడు. నువ్వు మా తండ్రివి, మేము నీ బిడ్డలము, మమ్మలను మా కోరికను తృప్తిపరచండి. ఈ కోరికను సిద్ధింపజేసి ఈ ఆలోచన యావత్తు సఫలపరచునుగా. కానీ కీర్తన గ్రంథంలో భక్తులతో మీరు మాట్లాడారు నాయన. ఈరోజు ఈ వాక్యం బిడ్డలందరూ బట్టి ఎంతమంది అయితే ఫోన్ ద్వారా పాల్గొన్నారో, ఈ ఫోను సదుపాయాన్ని కల్పించిన బిడ్డలందరినీ కూడా దీవించు నాయన. నెట్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా నాయన ప్రయాసపడిన బిడ్డలు హరిణి, చందన, షాజన్, గోపి, బంటిని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. వారి ద్వారా టోనీ, వారి ద్వారా ఇంతమందికి వాక్యాన్ని వినిపించడానికి అవకాశం కల్పించే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని బెరాగా బ్లెస్సింగ్ చర్చ్ BBC ఛానల్ని ఆశీర్వదించి దీవించి, BBC ఛానల్ ఎవరైతే ఓపెన్ చేస్తారో ఆయన ఈ వాక్యములు, ఈ పాటలు అందరూ కూడా బెరాగా బ్లెస్సింగ్ చర్చ్ పెదపులివారు అనే ఛానల్ ఆశీర్వదించి దీవించమని, కూడిన బిడ్డలను ఆశీర్వదించమని, వాక్యాన్ని ఇంతవరకు కూడా శ్రద్ధగా గృహాల్లో ఉండి విన్న బిడ్డలను దీవించి కాపాడి ఆశీర్వదించమని, ఆ ప్రపంచానికి వచ్చిన కరోనా వైరస్ వ్యాధిని త్వరగా తగ్గించి యథావిధిగా సదుపాయములు కల్పించమని, యథావిధిగా మార్గాలు యథావిధిగా ఆశీర్వదించి దీవించి నీ కృపతో నింపి నడిపించి సహాయం దయచేయండి. ఆశీర్వదించి దీవించమని, కరోనా వయసుకు ప్రయాసపడుతున్న భారతదేశ PM గారిని, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి KCR గారిని, గవర్నర్లు, కలెక్టర్లు, డాక్టర్స్, నర్సులు, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ప్రయాసపడుతున్న వాలంటీర్స్ అందరూ బట్టి దేశాన్ని సురక్షిత దయచేసి, వారికి ఆరోగ్యం దయచేసి మీరే ఆశీర్వదించి దీవించి కాపాడమని మా ప్రభువుని రక్షకుని యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.